సో, 'కొరియన్ కనగరాజు' ఎలా డిస్క్రైబ్ చేయాలి? ఏంటంటే, ఒక మంచి దమ్ బిర్యానీ పెట్టి, ఫుల్ ఫీస్ట్ డబల్ మసాలా దమ్ బిర్యానీ పెట్టి, ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి టేస్ట్‌తో అదరగొట్టేసి, ఇంకా లాస్ట్ ముద్ద తింటే పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ వస్తది. కంప్లీట్ మీల్ అయిపోతది అనగానే, ఇంకా మీల్ ఎండింగ్‌కొచ్చేసగానే ప్లేట్‌లో 2 గరిటెల సాంబార్, వేడి వేడి సాంబార్, టేస్ట్‌లెస్ సాంబార్ పోసేస్తే ఎంత డిస్సాటిస్ఫాక్షన్ వస్తది. 'కొరియన్ కనగరాజు' చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్‌లీ అలాగే అనిపించింది. ఏంటంటే మనం చిన్నప్పుడు చూస్తున్న ఫిలిమ్స్ లైక్ 'కింగ్' కానీ, 'జై చిరంజీవ' కానీ, ఇంకా 'అందరివాడు' కానీ కామెడీ ల్యాండ్ అవుతది. కానీ సినిమా యాస్ ఎ స్టోరీ ఇట్ విల్ నాట్ గో వెల్ ఇన్ ద అంటే ఏంటంటే అనుకున్న డైరెక్షన్‌లో వెళ్ళదు. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. 'కొరియన్ కనగరాజు' కూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటి సినిమాయే. వేర్ కామెడీ ల్యాండ్స్ బట్ ద స్టోరీ డజంట్. సో, సినిమాలో ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ అవ్వలేదో మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేస్తే సినిమా అంటే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అసలు. అసలు ఆ సెటప్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, సీన్స్ కానీ, కామెడీ కానీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన నుంచి ఇంటర్మిషన్ కార్డ్ పడే వరకు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కుమ్ముడుతూనే ఉంటాడు. సీక్వెన్స్ తర్వాత సీక్వెన్స్, సీక్వెన్స్ తర్వాత సీక్వెన్స్ అదిరిపోతూ ఉంటది. ఇంత మంచి ఫస్ట్ హాఫ్ పెట్టుకొని అంటే ఆడియన్స్‌కేంటంటే చప్పట్లు కొడుతున్నారు. నించొని చప్పట్లు కొడుతున్నారు. అంత మంచిగా పడ్డాయి సీక్వెన్సెస్ అయితే ల్యాండ్ అయ్యే సీక్వెన్సెస్. ఇంక సెకండ్ హాఫ్ మీద ఏంటంటే ఒక బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్ ఇంక ఇది ఇంక దిస్ కెనాట్ మిస్ అన్నట్టు అంటే దిస్ కెనాట్ మిస్ అన్నట్టు ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ చూస్తున్నాం అన్న ఇంటిమేషన్ వచ్చేస్తది మనం ఫస్ట్ హాఫ్ చూసేసరికి. అంత ఈగర్‌గా చూసాను. సెకండ్ హాఫ్ ఏంటంటే ఓరి దీనబ్బా! ఇది ఎటెళ్ళిపోతుంది రోయ్ అంటారు చూడు. సో, అలా ఎళ్ళిపోతది. ఎటెటో ఎళ్ళిపోతది సెకండ్ హాఫ్ అయితే. అసలు ఒక నువ్వు కొరియన్ సినిమా చూపిస్తున్నావా? తెలుగు సినిమా చూపిస్తున్నావా? యాక్షన్ సినిమా చూపిస్తున్నావా? థ్రిల్లర్ చూపిస్తున్నావా? కామెడీ చూపిస్తున్నావా? అసలు డైరెక్టర్‌కి తెలుసా? లేదా ఆడియన్స్‌కి అర్థం అవుతదా అన్న క్లారిటీ డైరెక్టర్‌కి ఉండదు. ఆడియన్స్‌కి ఉండదు. అసలు ఎవరికీ ఉండదు. కానీ అట్ ద సేమ్ టైమ్ వెనెవర్ వెనెవర్ ఏ కామెడీ సీన్ కమ్స్ ఇంటూ ప్లేస్ అసలు ఆ సెకండ్ హాఫ్‌లో సత్య ఉన్నంత సేపు సినిమా అదిరిపోతది. అసలు దేర్ ఇస్ నో డౌట్ అసలు. ఆ సినిమా ఎటెటో ఎళ్ళిపోతుంటది. సీక్వెన్సెస్‌లో ఎటెటో ఎళ్ళిపోతుంటాయి. అండ్ దెన్ సత్య కమ్స్ అండ్ సేవ్స్ ద ఫిల్మ్ అనమాట. సో, సినిమా ఎలా ఉంది? టెక్నికల్ యాస్పెక్ట్స్ వర్కౌట్ అయ్యాయా లేదా? ఏది వర్కౌట్ అయింది? ఏది వర్కౌట్ కాలేదు? అని మనం మాట్లాడుకోవాలంటే సినిమా యాస్ ఎ స్టోరీ దాని గురించి కొంచెం ఎండ్‌లో మాట్లాడుకుందాం. టెక్నికల్ యాస్పెక్ట్స్ అయితే మ్యూజిక్ ల్యాండ్ అయింది. తమన్ బీజీఎం ఇస్ వెరీ యాప్ట్ టు ద ఫిల్మ్. ఆహ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా డైలాగ్స్ కూడా వెరీ వెరీ గుడ్ టు ద ఫిల్మ్. బాగున్నాయి. టెక్నికల్‌గా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. స్టోరీ ఆహ్, యావరేజ్ స్టోరీ బట్ ఎగ్జిక్యూషన్ దే కెన్ డూ బెటర్ అనిపించింది. ఆహ్, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ల్యాండ్స్ అనమాట. సినిమాకి సింక్ అయ్యాయి. సినిమాతో పాటు సింక్ అయ్యాయి. అంటే మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్న ఏ కమర్షియల్ తెలుగు ఫిల్మ్‌లో అయినా అంటే సాంగ్స్, ఫైట్స్ అనేవి ఇరికించినట్టుంటాయి. ఈ సినిమాలో నాకు అలా అసలు అనిపియలేదు. పర్ఫెక్ట్‌గా ఏ సీన్‌కి ఏ ఏ ఎక్కడ ఫైట్ రావాలి, ఎక్కడ పాట రావాలి అనేది బాగా రాసుకున్నారు. అది బాగా కనెక్ట్ అయింది సినిమాకి. మ్యూజిక్ బావుంది. ఆహ్ సో, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 'వరుణ్ తేజ్' హి డిడ్ వెరీ వెల్ అసలు సినిమాలో చాలా అందంగా కనిపిస్తాడాయన. ఎందుకంటే నాకు తెలిసి కొన్ని యాంగిల్స్‌లో అయితే అంటే పాత 'అభిలాష' ఫిల్మ్‌లో చిరంజీవిలా కనిపిస్తుంటారాయన. పర్ఫార్మెన్స్ చాలా చేశాడు. ఫర్ కొరియన్ క్యారెక్టర్ ఎగ్జిక్యూషన్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ హి ఇంప్రూవ్డ్ ఎ లాట్. హి టుక్ హిమ్ వెరీ సీరియస్‌లీ. అండ్ అది స్క్రీన్ మీద చాలా గట్టిగా కనిపిస్తుంటది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు సత్య గురించి మాట్లాడాలి. మనం అసలు ఏంటంటే ఈ సినిమాని మల్టీ స్టార్ అన్నా కూడా తప్పులేదు. ఎందుకంటే వెనెవర్ సత్య కమ్స్ అసలు నవ్వుతూనే ఉంటాం. ప్రతి జోక్ ల్యాండ్ అవుతదనమాట. అసలు అల్లాడిస్తాడు స్క్రీన్ అసలు షేక్ చేస్తాడసలు. వచ్చిన ప్రతిసారి నవ్విస్తూనే ఉంటాడు. సో, సినిమా స్టోరీ కన్నా ఇప్పుడే స్క్రీన్ మీద సత్య వస్తే బావుంటది అని అనిపించే అంత బావుంటది. సత్య సీన్స్ అయితే. కామెడీ అయితే అసలు పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయింది. సో, సినిమా యాస్ ఎ హోల్ ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్ అనిపిస్తది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ అసలు ఏ సీక్వెన్స్ తర్వాత సీక్వెన్స్ సంబంధం ఉండదు. స్టిల్ కామెడీ వచ్చినప్పుడు బావుంటది. దట్ ఈస్ వాట్ కొరియన్ కనగరాజు ఈస్ ఏ మిక్స్డ్ బ్యాగ్. ఏంటంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్ అసలు ఆ క్లైమాక్స్ ఏంటి అసలు చాలా చెడగొట్టాడు అనిపించింది నాకైతే. ఇట్స్ యాస్ ఎ ఫిల్మ్ ఇట్స్ నాట్ ఏ ఔట్‌రైట్ బ్యాడ్ ఫిల్మ్ కాదు. అలా అని నాట్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్ ఆల్సో కాదు. బికాస్ ఆఫ్ దట్
ఇమ్మెచ్యూర్ సెకండ్ హాఫ్. ఆ క్లైమాక్స్ సీన్ ఏమైతే ఉందో అది ట్రాల్ స్టఫ్ అవుతది. సినిమాలో కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎలా అయితే మీమ్స్‌గా వాడతామో, ఆ సినిమాలో సేమ్ క్లైమాక్స్‌ని ట్రాల్ స్టఫ్‌గా అలాగే వాడతామేమో అనిపిస్తుంది నాకైతే. సో, దట్ ఈస్ వాట్ కొరియన్ కనకరాజు ఈస్ అబౌట్. ఇఫ్ యూ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అంటే యెస్ డెఫినెట్‌గా చూడమనే చెప్తా. ఎందుకంటే కామెడీ అయితే పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయింది. సినిమా సెకండ్ హాఫ్ కొంచెం వర్కౌట్ అవ్వకపోయినా కూడా సో, ఆ కామెడీ అనేది మిమ్మల్ని ఎంగేజింగ్‌గా ఉంచుతది సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్ అయితే పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ స్టఫ్ ఉంది. సో, యాస్ ఎ ఫిలిం ఎలా ఉంది అనిపించిందంటే నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనుకోవచ్చు. సో, దట్ ఈస్ వాట్ కొరియన్ కనకరాజు ఈస్ అబౌట్. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.